హాయ్ ఎవ్రీవన్. ఇవాళ ఈ వీడియోలో 2023వ సంవత్సరంలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 10 తెలుగు మూవీస్ కోసం తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వారుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మ్యాటర్‌లోకి వచ్చేద్దాం. నంబర్ 10 బేబీ. సాయి రాజేష్ గారు డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి బడ్జెట్ 7 కోట్లు కాగా ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ వచ్చి 82 కోట్లు అండ్ వరల్డ్ వైడ్ షేర్ వచ్చి 42 కోట్లు. పెట్టిన బడ్జెట్‌కి 6 రెట్లు ఎక్కువ కలెక్ట్ చేసి ఈ బేబీ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచి 2023వ సంవత్సరానికి గాను టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు ఫిల్మ్స్‌లో చోటు దక్కించుకుంది. నంబర్ 9 విరూపాక్ష. సాయి ధరమ్ తేజ్ గారు హీరోగా నటించిన ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ 40 కోట్లయితే టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి 88 కోట్లు కాగా వరల్డ్ వైడ్ షేర్ వచ్చి 47 కోట్లు. పెట్టిన బడ్జెట్‌ని రాగొట్టి ప్రొడ్యూసర్స్‌కి అండ్ డిస్ట్రిబ్యూటర్స్‌కి మంచి ప్రాఫిట్స్‌ని ఇచ్చి ఈ సినిమా హిట్ స్టేటస్‌ని సొంతం చేసుకుంది. నంబర్ 8 బ్రో. పవన్ కళ్యాణ్ గారు అండ్ సాయి ధరమ్ తేజ్ గారు కలిసి నటించిన ఈ సినిమా టోటల్ బడ్జెట్ 110 కోట్లు కాగా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ వచ్చి 110 కోట్లయితే షేర్ వచ్చి 66.9 కోట్లు. ఈ బ్రో మూవీ 2023వ సంవత్సరంలో టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లిస్ట్లో ఉన్నా కూడా పెట్టిన బడ్జెట్‌ని రాగొట్టలేకపోయి ఫ్లాప్‌గా నిలిచింది. నంబర్ 7 దసరా. నాని గారు అండ్ కీర్తి సురేష్ గారు యాక్ట్ చేసిన ఈ సినిమాకి 65 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు అండ్ ఈ సినిమాకి వచ్చిన టోటల్ గ్రాస్ కలెక్షన్స్ 115 కోట్లయితే వచ్చిన షేర్ కలెక్షన్స్ వచ్చి 63 కోట్లు. పెట్టిన బడ్జెట్‌ని దాదాపు కలెక్ట్ చేసిన ఈ మూవీ హిట్ స్టేటస్‌ని సొంతం చేసుకుంది. నంబర్ 6 సార్. వెంకీ అట్లూరి గారు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ధనుష్ గారు అండ్ సంయుక్త మీనన్ గారు జంటగా నటించారు. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 40 కోట్లు కాగా ఈ సినిమా టోటల్ గ్రాస్ కలెక్షన్స్ వచ్చి 118 కోట్లు అండ్ షేర్ కలెక్షన్స్ వచ్చి 62 కోట్లు. పెట్టిన బడ్జెట్ కన్నా ఎక్కువ అమౌంట్‌ని కలెక్ట్ చేసి ఈ సార్ మూవీ 2023వ సంవత్సరానికి గాను బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. నంబర్ 5 భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బాలకృష్ణ గారు హీరోగా నటించారు. ఈ సినిమా టోటల్ బడ్జెట్ వచ్చి 75 కోట్లు కాగా ఈ సినిమా టోటల్ గ్రాస్ కలెక్షన్స్ వచ్చి 127 కోట్లు అండ్ 70 కోట్లు షేర్‌ని కలెక్ట్ చేసి హిట్ స్టేటస్‌ని సొంతం చేసుకుంది. నంబర్ 4 వీరసింహారెడ్డి. గోపీచంద్ మల్లేని గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బాలకృష్ణ గారు హీరోగా నటించారు. ఈ సినిమా బడ్జెట్ 85 కోట్లు కాగా ఈ సినిమా టోటల్ గ్రాస్ కలెక్షన్స్ వచ్చి 132 కోట్లు అండ్ 80 కోట్లు షేర్‌ని సాధించి ఈ మూవీ హిట్‌గా నిలిచింది. నంబర్ 3 వాల్తేరు వీరయ్య. బాబీ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మన మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించారు. ఈ సినిమా బడ్జెట్ 125 కోట్లు కాగా ఈ సినిమా టోటల్ గ్రాస్ కలెక్షన్స్ వచ్చి 232 కోట్లు అండ్ షేర్ వచ్చి 136 కోట్లు. పెట్టిన బడ్జెట్ కన్నా కొంచెం ఎక్కువ కలెక్షన్నే రాగొట్టి ఈ మూవీ ఈ 2023వ సంవత్సరంలో ఫస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. నంబర్ 2 ఆదిపురుష్. ఓం రావత్ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మన ప్రభాస్ అన్న గారు హీరోగా నటించారు. ఈ సినిమా టోటల్ బడ్జెట్ 400 కోట్లు కాగా ఈ సినిమా టోటల్‌గా సాధించిన గ్రాస్ కలెక్షన్స్ 395 కోట్లు అండ్ షేర్ కలెక్షన్స్ వచ్చి 195 కోట్లు. ఈ సినిమాకి కలెక్షన్స్ గట్టిగానే వచ్చినా అండ్ కలెక్షన్స్ పరంగా టాప్ 2లో ఉన్నా కూడా పెట్టిన బడ్జెట్‌ని రాగొట్టలేకపోయి ప్రొడ్యూసర్స్‌కి అండ్ డిస్ట్రిబ్యూటర్స్‌కి నష్టాల్ని మిగిలించి అట్టర్ ఫ్లాప్‌గా మిగిలింది ఈ మూవీ. నంబర్ 1 సలార్. ప్రశాంత్ నీల్ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప్రభాస్ గారు హీరోగా నటించారు. డైనోసార్‌గా నటించారు. ఈ సినిమా టోటల్ బడ్జెట్ వచ్చి 200 కోట్లు కాగా అండ్ ఇప్పుడు వరకు వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ 500 కోట్లు ఉండగా అండ్ నెట్ కలెక్షన్స్ 310 కోట్లు ఉంది. అండ్ ఈ నంబర్స్ స్టిల్ ఇంకా కౌంటింగ్‌లో ఉన్నాయి. లాంగ్ రన్‌లో ఇంకా ఎక్కువే కలెక్ట్ చేసి పెట్టొచ్చు ఈ సలార్ మూవీ. ప్రెజెంట్ అయితే హిట్ రేంజ్‌లో ఉన్న ఈ మూవీ అప్‌కమింగ్ డేస్‌లో బ్లాక్ బస్టర్ బొమ్మగా కూడా మారిపోతుంది ఖచ్చితంగా. అండ్ ఈ ఇయర్ టాప్ 10 హైయెస్ట్ వసూళ్లు సాధించిన మూవీస్ లిస్ట్‌లో ఫస్ట్ 2 స్పాట్స్‌లో మన ప్రభాస్ అన్న మూవీసే ఉన్నాయి. ఎంతైనా అన్న బాడీ బాక్స్ ఆఫీస్ కదా మరి. సో 2023 విన్నర్ ఇంక మరెవరో కాదు మన డైనోసారే. ఇంకా ఈ వీడియోని నేను ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి అండ్ మన బాబాయ్ 369 ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రీ టైమ్‌లో మన ఛానల్‌లో నేను ముందు అప్లోడ్ చేసిన వీడియోస్ మీద కూడా ఒక లుక్ వేసేయండి. నేను ఇంకొక వీడియోతోని మళ్ళీ మీ ముందుకొస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్. జై హింద్.